అందరికీ నమస్కారం. చెత్తనాయుడు గారు మా మామ. మీ అందరికీ తెలుసు. మా కుటుంబానికి, ఆ కుటుంబానికి ఉండే బంధుత్వాలంతా తెలుసు. అయినా ఆయన మీద మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. నాకు ముఖ్యంగా. ఎందుకంటే ఆయన చదువు లేకపోయినా కడుపేద కుటుంబంలో పుట్టి, కుటుంబాన్ని పోషించుకుంటూ, అదేవిధంగా ఈ పూడి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన కుటుంబంలో మనుషుల్లాగా ఆయన చూపిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను. ముఖ్యంగా ఈ పూడి గ్రామంలో వీధి వీధిలో ఈరోజు తార్ రోడ్లు ఉన్నాయంటే, సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే దానికి కారణం చెత్తనాయుడు గారు. కాళహస్తి నుంచి పూడికి 3 కిలోమీటర్ల దూరం అధ్వానమైన రోడ్డు. ఆ రోడ్డును బాగు చేసి మనం 5-10 నిమిషాల్లో కాళహస్తి చేరుకునే విధంగా తార్ రోడ్డు వేయడంలో ఆయన ఎంతో కృషి చేశాడు. ఆయన చేసిన సేవలు చెప్పుకోవాలంటే ఎంత టైం అయినా సరిపోదు. ముఖ్యంగా 2-3 మాటలు మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే ఎంత సాహసం, ధైర్యం, ఆయన పట్టుదల ఎవరికి రాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఒకసారి నా చిన్నతనంలో కరెంట్ షాక్ కొట్టింది. కరెంటు పట్టుకున్నా నేను. ఎవరు దగ్గరికి రావట్లే, అందరూ చూస్తూ ఉన్నారు. ఆయన వెంటనే చెప్పు తీసి కరెంటును కొట్టి నన్ను బయట లాగి నా ప్రాణాన్ని కాపాడాడు. నాకు మరో జన్మిచ్చింది చెత్తనాయుడని ఈ సందర్భంగా చెప్తాను. మా మామ చేసినటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేం. 3 సార్లు ఈ గ్రామానికి ప్రెసిడెంట్గా చేసి, ఈ గ్రామం ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఉత్తమ పంచాయతీగా సెలెక్ట్ చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేం. ముఖ్యంగా ఈరోజు మన గ్రామం నుంచి ఒక 15-20 మంది అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ అన్ని దేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలు బాగున్నాయంటే దానికి కారణం మన ఊర్లో హై స్కూల్ తీసుకురావడం. ఆ రోజు హై స్కూలు పేద పిల్లలు ఇక్కడి నుంచి కాళహస్తికి పోయి హై స్కూల్లో చదువుకోలేరనే ఉద్దేశంతో ఈ ఊర్లో ఖచ్చితంగా హై స్కూల్ ఉండాలా అని చెప్పి గోపాలన్నతో కొట్లాడి ఈ ఊర్లో ఖచ్చితంగా ఉండాలని ఈ ఈ ఈ తొట్టంబేడు మండలంలో ఎంతోమంది నాయకులు మా ఊరికి కావాలా అని పట్టుబడితే, కాదు పూడి గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో హై స్కూల్ పెట్టాలని రాత్రింబవళ్ళు దాని మీద పనిచేసి ఎవరెవరినో పట్టుకొని ఎట్లెట్లో సాధించుకుని ఈరోజు పూడి గ్రామంలో 10వ తరగతి దాకా హై స్కూల్ ఉందంటే దానికి కారణం చెత్తనాయుడు. ఎందుకు చెప్తున్నానంటే, మధ్యలో టీచర్లకి జీతం ఇవ్వకుండా కొంతమంది మీరు గ్రామం నుంచి కొంత ఇవ్వాలా అన్న ప్రపోజల్ చేసినప్పుడు కూడా ఆయన ఏదో విధంగా మాకైతే హై స్కూల్ శాంక్షన్ చేయండి, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పి పట్టుపట్టి హై స్కూల్ తీసుకొచ్చాడు. అదేవిధంగా ప్రతిదీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి చెరువులు, కట్టలైతేనేమి, తూములైతేనేమి, కల్జులైతేనేమి, వీటన్నిటిలో కూడా ఆయన చేసిన పని కనిపిస్తుంది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, ఆయన చేసిన ఈ కార్యక్రమాలంతా ఎప్పుడు మన మదిలో మెదులుతూ ఉంటాయి. ఆయన ఎప్పటికీ మాకు స్ఫూర్తిదాయకం. మా కుటుంబాలు 2 కుటుంబాలు కూడా ఈ ఊర్లో సేవ చేయాలని ఆయన చేసిన సేవా ఫలితం వల్లే అది ఒక కారణం. నేను ఈరోజు ఈ ఊరికి చెట్లు నాటాలన్నా, ఈ ఊర్లో ఈ కార్యక్రమాలు చేయాలన్నా ఆయన స్ఫూర్తి. ఆయనలాగా చేయలేకపోయినా కసి, మనం కూడా ఎంతో కొంత చెయ్యాలా, ఊర్లో ఈ చెట్లు ఉండాలా, ఇక్కడ నీళ్లు ఉండాలా అనే తపన నాకు రావడానికి ముఖ్య కారణం ఆయన మా అందరికీ స్ఫూర్తిదాయకం. మా కుటుంబానికి వెన్నుంటుండి మాకు ఈరోజు మేమందరం బాగున్నామంటే దానికి కారణం చెత్తమామ. ఆయన ఈరోజు భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయన మధుర స్మృతులు ఎప్పుడూ మా మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ శ్రీకాళహస్తి ఈశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన లేని లోటు ఆ కుటుంబానికి రాకుండా మా బామ్మర్దులైనటువంటి బాలాజీ, విజయ్కి ఎప్పుడు అండదండగా మా కుటుంబం, నేను, మా తమ్ముళ్ళు మేమంతా ఉంటామని మనస్ఫూర్తిగా మీ ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.